సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ నగర ప్రాంతంలో వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా ఆధ్వర్యంలో వరద ముంపుకి గురైన సింగ్ నగర్, కండ్రిక, పాయకాపురం, వాంబే కాలనీలో బాధిత కుటుంబాలకి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ గురిందపల్లి ప్రభుకుమార్ సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడారు. పక్కన పెట్టుకుని నువ్వు అక్కడే నుంచో పోకుండా. కొంచెం ఓకేమా? నువ్వు వీడియో తీసుకోబాబు. అమ్మాయి మానస తీసుకున్నావు. ఒక్కొక్కటి అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో విజయవాడలో వచ్చినటువంటి వరదలు కానీ ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా సింగ్ నగర్, అలాగే ఆ పక్కన ఉన్నటువంటి పాయకప్పు, రాజీవ్ నగర్, వాంబే కాలనీ ఈ ఏరియాలో కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితులు, తర్వాత ఎంతమంది వ్యక్తులు అయితే చనిపోయారో వాళ్ళందరి విషయాల్లో మేము బాధపడుతున్నాం. అలాగే మాకు సంబంధించి వరల్డ్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఇండియా ఇది ఒక ఉచితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేసే ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. గత 2007 నుంచి మొత్తం ఇండియాలో 86 బ్రాంచెస్ ఇప్పుడు నడుస్తున్నాయి. మేము ఫ్రీగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచ్ చేస్తాం. అయితే అంత మాత్రమే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కానీ లేకపోతే ఇతర దేశాల్లో కానీ బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక వీటన్నిటిలో కూడా మా బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడైతే మా బ్రాంచెస్ నడుస్తున్నాయో ఆ ఏరియాలో ఏదైనా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మా వంతు సహాయంగా మేము సహాయాన్ని అందిస్తాం. వారికి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా బ్రాంచెస్లో చదువుకునే వాళ్ళకి సంబంధించి ఇబ్బంది పడిన వాళ్ళకి మేము ఈ సహాయాన్ని అందించాలని వచ్చాం. ఒక రైస్ బ్యాగ్, ఒక ఆయిల్ ప్యాకెట్, కేజీ కందిపప్పు, అలాగే ఒక 3 లక్స్ సోప్స్ మేము ఒక నెలకు సరిపడా ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. డివిజనల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ గుడివాడ నందు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టల్ అధికారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ PMJJY ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా స్కీమ్ ప్రతి ఒక్కరు 436 రూపాయలతో చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా స్కీమ్ లో జాయిన్ కావాలని తెలిపారు. అనుకోని కారణాల వలన ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు స్కీమ్ కింద పోస్టల్ శాఖ అందజేస్తుందని అన్నారు. కార్యక్రమంలో IPP బ్యాంక్ సీనియర్ మేనేజర్ గణేష్, పబ్లిక్ రిలేషన్స్ ఇన్స్పెక్టర్ N శ్రీనివాసరావు, పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు చల్లా అప్పారావు. నేను సూపరింటెండెంట్ పోస్ట్ ఆఫీస్ గుడివాడ డివిజన్ గత జూన్ నెల నుంచి నా యొక్క బాధ్యతలు నిర్వహిస్తున్నానండి. ఈరోజు ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్లో ఒక
ఇంపార్టెంట్ స్కీమ్ గురించి మీకు తెలియజేయడానికి ఈ మీటింగ్ ఏర్పాటు చేశాం. అదేంటంటే అండి, PMJJBY, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమన్ యోజన. ఈ స్కీమ్లో ప్రతి సంవత్సరం 436 రూపాయలు కనుక జమ చేసినట్లయితే ఎటువంటి రిస్క్ అయినా కవర్ చేయడం జరుగుతుందండి. ఆ సభ్యులకి 2 lakhs వరకు ఇమీడియట్గా మేము పేమెంట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మన గుడివాడ ఫ్రూట్స్ మర్చెంట్ ప్రెసిడెంట్ గారు గోకవరం బలరాం గారు ఆ ఫ్రూట్ మర్చెంట్స్ అందరికీ ఆయన సొంత డబ్బులతో ఈ PMJJBY స్కీమ్లో చేర్చడం జరిగింది. ఆ ఫ్రూట్ మర్చెంట్ అయిన నైనాల సాయి దుర్గాప్రసాద్ ప్రమాదవశాత్తు మరణించడం జరిగిందండి. సో ఈరోజు మేము ఆయనకి ఈ స్కీమ్ తరఫున 2 లక్షలు ఇమీడియట్గా చెల్లించడం జరిగింది. సో ఈ గుడివాడ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఈ అద్భుతమైన స్కీమ్ని అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ మీ యొక్క సూపరింటెండెంట్, థ్యాంక్ యూ. డిపార్ట్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు. ఈ విజయం పొందడానికి వచ్చిన మీ అందరికీ ఎంతో ధన్యవాదాలు. మేము ఇటువంటి ప్రోగ్రాంలు మన పోస్ట్ ఆఫీస్లో చాలా ఉన్నాయి. ఇది ఒక PMJJBY మాత్రమే. PMJJBY లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ లైఫ్ ఇన్సూరెన్స్, RDs, రకరకాల పొదుపు పథకాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు సద్వినియోగం చేసుకోవాలండి. నైనాల్ సాయి మరణించడంతో ఈరోజు వారి కుటుంబానికి మా యూనియన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి గోకరకొండ బలరాం గారి సహకారంతో యూనియన్ సభ్యులందరికీ పోస్టల్ బ్యాలెట్ కట్టడం జరిగింది. ఈరోజు సాయి మరణించడంతో వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల చెక్కు పోస్ట్ ఆఫీస్ ద్వారా అందజేయడం జరిగింది. మరి మా పల్లవర్త సంఘ సభ్యుడు నైనాల చిన్నగారి కుమారుడు సాయి చనిపోవడం బాధాకరం. కానీ మరి వాళ్ళ కుటుంబానికి ఏదో అండగా ఉండాలని మరి ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క సభ్యులకి, మా పల్లవల్ల సభ్యులందరికీ మరి పోస్టల్ అధికారుల ద్వారా ఇన్సూరెన్స్ చేయటం ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది. అట్లాగే చేసాం. మరి వారి కుటుంబానికి 2 లక్షలు చెక్ ఇవాళ SP గారు వచ్చారు, వారి చేతుల మీదుగా, అట్లాగే ముఖ్య అతిథి నేర్చంతయ్య గారి చేతుల మీదుగా ఈ 2 లక్షలు చెక్ అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా అందరికీ విరాటపట్నం ప్రజలందరికీ తెలియజేయటం అనగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి ఇన్సూరెన్స్లు మరి పోస్ట్ ఆఫీసులో ఉన్న అనేక పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఉపయోగించుకుని ప్రతి ఒక్కళ్ళు ఏమైనా కుటుంబం ఏమైనా జరగాలని కాదు, ఏదైనా అనుకోకుండా ఏమైనా జరిగితే కుటుంబానికి కూడా కొద్దిగా అండగా ఉంటుంది. ఇటువంటి మరి రోడ్డు మీద ఆటో యూనియన్ కానీ, కార్లు యూనియన్ కానీ, మరి అందరూ రోడ్డు మీద అసంఘటిత కార్మికులు ప్రతి ఒక్కళ్ళు ఈ స్కీమ్ను వాడుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి మేనేజర్ గారు దగ్గరుండి త్వరగా వచ్చేలాగా చేసినందుకు. ప్రభుత్వ పాఠశాలలోని స్కూల్ విద్యార్థుల కోసం అంతరిక్ష మహాయాత్ర పేరుతో ప్రభుత్వ బస్సు ఏర్పాటు చేసి బస్సులో వివిధ శాటిలైట్ నమూనా పరికరాలను ఏర్పాటు చేసిందని, పిల్లలకి విద్యాభ్యాసంతో పాటు సైన్స్ పట్ల స్పేస్ మీద అవగాహన కల్పించాలని సదుద్దేశంతో చంద్రమండలంలోకి పంపే రాకెట్ పరికరాలు, వాటి నమూనాలు, పరికరాల నమూనాలను ఈ యొక్క అంతరిక్ష మహాబస్సు యాత్రలో ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ బస్సు జిల్లాలో అన్ని ఏరియాలకు పంపిస్తున్నట్లు తెలియజేశారు. వీటి ఉపయోగాలను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు మిద్దె శ్రీనివాసరావు విద్యార్థులకి తెలియజేశారు. అట్లా తిరిగి అట్లా వెళ్ళండి. సో
ఈ ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా అవి ఆర్బిటల్స్ అవి జస్ట్ ఉండవు, బట్ మన ఇమాజినేషన్ అనమాట. ఓకే, సో అలాగా ఆ పాత్ లో రిపీట్ అవుతూ స్టెప్ అప్ చేసుకుంటూ వెళ్తారు. సో మూన్ ఆర్బిటాల్లోకి వచ్చిన తర్వాత సో స్టెప్ డౌన్ చేసుకుంటూ ల్యాండ్ చేస్తారు అనమాట. సేమ్ ఇది కూడా అంతే మొదలుగా. సో దానికి సంబంధించిన శాటిలైట్స్ అన్నమాట. ఓకేనా, సో వచ్చేసరికి సోలార్ ప్యానల్స్ అన్నమాట. ఓకేనా, పైన అక్కడ ఎనర్జీ ఉంటుంది కాబట్టి సన్ అది కమ్యూనికేషన్ శాటిలైట్స్, దాని మోడల్ అది. ఆ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఫోన్ కాల్స్, నెట్వర్క్, టీవీ సిగ్నల్స్, రేడియో సిగ్నల్స్, ఇంకా మెసేజ్లు వాటన్నిటికీ ఉపయోగిస్తాం. ఇది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఎందుకంటే భూకంపాలు, వరదలు ఇవన్నీ వస్తాయి కదా. ఉయ్యూరు మచిలీపట్నంలో తిరిగిన తర్వాత ఈరోజు మార్నింగ్ గుడ్లవల్లేరు ఏఏవిఎం అండ్ వివిఆర్ఎస్ఆర్ వెళ్ళడం జరిగింది. రేపు రోజున అదేవిధంగా గణవరంలో నెక్స్ట్ ఈ మహాయాత్ర అనేది నూజివీడులో వెళ్తుంది. అంటే ఏలూరు జిల్లాకి చాలా మంది అంటే స్పేస్ మీద అవగాహన సదుద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. దీని ప్రతి ఒక్క విద్యార్థి కూడా, కృష్ణా జిల్లాలో చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా స్పేస్ మీద అవగాహన కలిగించుకొని అదేవిధంగా మరి సైన్స్ పట్ల మంచి యాటిట్యూడ్ ని కలిగి ఉండాలని చెప్పేసి ఈరోజు గవర్నమెంట్ ఎంతో వెచ్చిస్తుంది స్పేస్ మీద. కాబట్టి అలాంటి శాటిలైట్స్ మీద విద్యార్థులు వినియోగించుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. మీ సైన్స్ కోఆర్డినేటర్ ఎం శ్రీనివాసరావు, ఎస్పీఎస్ మున్సిపల్ స్కూల్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్. గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ₹1,00,00,000 నిధులతో నిర్మించనున్న 22 సీసీ రోడ్ల పనుల్ని ఎమ్మెల్యే వెనికండ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లోని రహదారులు, శ్మశాన వాటికల అభివృద్ధికి ₹23 కోట్ల ఎన్జీఎస్ నిధులు మంజూరైనట్లు తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు, మండల టీడీపీ అధ్యక్షులు బాసే మురళి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అన్నా మీరు జరగాలన్న చేది అన్న వన్ సెకండ్. ఎందుకంటే మనం కూడా బాగుండాలి అంటే మొక్కలు నాటాలి, మనకు పర్యావరణం బాగుండాలంటే మొక్కలు నాటాలి. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు శ్రీ వెనిగండ్ల రాము గారు, అదేవిధంగా అనేక మంది పెద్దల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం కూడా ముందుకు రాగండి సార్. ఒకసారి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమైనది. ప్రతి ఒక్కరు మీరు కూర్చొని దయచేసి మీకు ప్రతి ఇంటి సైడు కనీసం మీకు నీళ్ళు వచ్చేటికి మంచినీళ్ళు కూడా సప్లై అయ్యేట్టుగా చేస్తాను. ఓకే, మనం అసలు ఏంటంటే ట్యాంకర్ లో ఆపేయాలి అనేది ప్లాన్. చెప్పేది మా ట్యాంకర్లు ఆపేయాలి అనేది ప్లాన్, కానీ మీకు అందరికి మంచినీళ్ళు వచ్చేట్టుగా చేసి ఆ రోజు ఆపేస్తాను. అప్పుడు దాకా మీకు అన్నిటికీ వస్తాయి, నేను గ్యారంటీ ఇస్తున్నాను. మీరు పదండి, అన్నిటికీ ఎక్కడ అనేది ఒకసారి కూర్చోమని చెప్పు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నోట్ చేయించుకొస్తారు. అని అదే కాకుండా గ్రామంలో 22 రోడ్లు శాంక్షన్ చేస్తారు ఆల్రెడీ. ఓకే, ₹1 కోటి శాంక్షన్ అయింది ఫస్ట్ టైం. ఓకే, మీకు ఇప్పుడు దాకా ఒక రోడ్డు వల్ల పడలేదు కదా, ఒక రోడ్డు కూడా లేదు కదా మీకు ఇక్కడ. దీంట్లోంచి ఇప్పుడు నేను వచ్చి రాగానే దీంట్లోంచి ₹1 కోటి పెట్టి రోడ్లు అయితే శాంక్షన్ చేస్తాను, అవి అయిపోతాయి. నెక్స్ట్ విడత కూడా మీకు వెంటనే చేస్తాను. నేను నాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ వచ్చినాయి, రోడ్లు కావాలి అని రోడ్లకి ఫండ్స్ వచ్చింది ఇస్తాము అనే దానికి రాగానే నాకు మైండ్ లోకి వచ్చింది, నాకు బెల్లపాడు మాత్రమే. బెల్లపాడు ఎంత దారుణమైన పరిస్థితులు ఉందనేది నాకు తెలుసు. సో మీకు అందరికీ వాగ్దానం చేస్తున్నాను, ప్రతి రోడ్డు సీసీ రోడ్డు చేసే
గుడివాడ రూరల్ మండలం బిల్లపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలిగండ్ల రాము పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులు ముందుగా గ్రామంలోని పలు ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే రాము ఇది మంచి ప్రభుత్వం కరపత్రాన్ని ప్రజలకి పంపిణీ చేయడం జరిగింది. 100 రోజుల్లో ఏం చేశామో ప్రజలు ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పుకునే స్థితిలో తాము ఉన్నామని తెలియజేశారు. మన ప్రాంతంలో చరిత్ర చూడని వరదలు వస్తే నాయకులు, అధికారులు, ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి బాధిత ప్రజలకి సాయం అందించారని తెలియజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, బీజేపీ కన్వీనర్ దావులూరి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. అమెరికా నుంచి వరదలు 24 గంటలు పనిచేసి ఇక్కడికి మీ ఊరు వ్యక్తి ఒక్క బిల్లపాడు చేస్తారు. మన మండలం మొత్తం గుడివాడ మండలం మొత్తానికి 7.5 కోట్లు శాంక్షన్ చేశాం. సిసి వర్క్లే కాదు, అంటే మనకి మొత్తం ఎన్ని వర్క్లు టోటల్ గా 117 వర్క్లు జరుగుతాయి. 117 ఒక మండలంలో మొత్తం గుడివాడ నియోజకవర్గం మొత్తానికి కలిపి 23 కోట్లు శాంక్షన్ చేశాం. సో ప్రతి రోడ్డు సీసీ రోడ్ అయితే పడుతుందని గ్యారంటీ చెప్తాను. మిగిలిపోయింది సీసీ రోడ్లు ఇస్తున్నా, సీసీ రోడ్లు వచ్చే అవకాశం ఉందని తెలియగానే గుర్తొచ్చిందా నాకు బెడబాటు. మీ విన్నపాడులో ఎంత దారుణం మీకు ఎక్కడ లేదు. నేను చూశాను, ఏ రోడ్డు వేయలేదు, ఎంత దారుణం వేయగలని అర్థం కాదు. ఒక్క రోడ్డు కూడా లేకపోవడం అనేది ఎటు చూసి చూడండి, రోడ్డు అనేది లేకుండా పోయిందంటే సీసీ రోడ్లు అన్నా కదా అర్థం కాదు. వెంటనే బిల్లపాడికి వెంటనే నేనే చెప్పాను, వచ్చేట రాగానే బిల్లపాడు అయితే రోడ్డు రాగానే ముందు బిల్లపాడు గుర్తొస్తుంది. దాంట్లో ఇమ్మీడియట్ గా మరి గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వాన్ని చూసాం. ఎప్పుడు కూడా ఒక శాసనసభ్యులు ఇలా వచ్చి ప్రభుత్వం అది ప్రజల ముందు కూర్చుని మీ యొక్క సమస్యలు తెలుసుకున్న రోజు ఒక రోజు కూడా లేదు. అందరూ కూడా ఆలోచించారు. ఈ రోజు 100 రోజులు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక శాసనసభ్యులు వచ్చి మీ గ్రామంలో కూర్చుని మీ యొక్క సమస్యలను తెలుసుకుని మీ గ్రామ అభివృద్ధి కోసం నిజంగా ఈ రోజున ₹1 కోటితో 22 రోడ్లని మీ యొక్క బిల్లపాడు గ్రామ అభివృద్ధి కోసం వెలిగండ్ల రాము గారు తీసుకొచ్చారంటే కనుక మనకు చాలా ఆశీర్వదమైన విషయం. మేమందరూ కూడా చప్పట్లు కొట్టి ఈ రోజున 100 రోజుల్లో చెప్పిన మాట ప్రకారం ఆయా నియోజకవర్గంలో అభివృద్ధి అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా తెలుసుకోవాలి, ఈ యొక్క మంచి ప్రభుత్వంలో అనేక మంచి, ఎందుకంటే మా గురువారంలో 5 గ్రామాలు ఖచ్చితంగా అటు మున్సిపాలిటీ కాకుండా పంచాయతీలో అయిపోయింది. 15వ సంవత్సరంలో 3 సంవత్సరాలు రావట్లేదు. ఏదైతే 5 గ్రామాలు కూడా 15 రోజుల ముందు మాకు 5 గ్రామాల విద్యార్థులను తెలియపరచుకోండు. అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా బిల్లపాడు పక్కన నిలబడతారమ్మా. రాంగంగాపురం గ్రామంలో ఒక 60 ఇళ్ళు ఉన్నాయి. వారికి ఇబ్బంది నీళ్ళు వసతి లేదు. అక్కడ బ్యాంకు ఖాతా కూడా అవకాశం లేదు. ప్రజా సంక్షేమం లక్ష్యంగా పనిచేసిన ప్రభుత్వం ముమ్మాటికి మంచి ప్రభుత్వమేనని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలియజేశారు. అనంతరం మల్లవోలు పంచాయతీలో పలు రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఉపాధ్యక్షులు బూరగడ్డ వేదవ్యాసం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బూరగడ్డ కిషన్ తేజ్, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు పోతన స్వామినాయుడు, పలువురు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ గారికి, అలాగే సోదరులు కిషన్ తేజ్ గారికి, సభాధ్యక్షులు స్వామి గారికి, సర్పంచ్ గారికి, నాగబాబు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి నాయకులకు, అధికారులకు, మరి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండలం నుంచి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సోదరి మండలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా గ్రామస్తులందరికీ, మీడియా సోదరులందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. గారు మీ బుక్ పేపర్స్ అందరూ ఎందుకు వెళ్తున్నారు బయటికి? ఆమె చూసి లేడీస్ అందరూ బయటకు వెళ్తున్నారు. అందరూ లేడీస్. మండల పార్టీ అధ్యక్షులు స్వామినాయుడు గారు, ఇలాంటి కార్యక్రమాలకి స్థానిక శాసనసభ్యులు ముఖ్య అతిథి కాగిత కృష్ణప్రసాద్ గారు, సభను అలంకరించినటువంటి పెద్దలు సర్పంచ్ గారు, కృష్ణదేజ్ గారు,
ఈ కార్యక్రమానికి ఇచ్చించినటువంటి మహిళలు, మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, పెద్దలందరికీ, మీడియా ప్రతినిధులందరికీ మొదటి నమస్కారం. ఈరోజు ఈ ప్రభుత్వం 100 రోజులు వచ్చి 100 రోజులు అయిన సందర్భంలో ఈ 100 రోజుల్లో మేము కూడా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. ఇవాళ కూటమి ప్రభుత్వానికి మీరు అఖండమైన మెజార్టీ ఇచ్చారంటే గత ప్రభుత్వంలో మంచి జరగలేదు, అభివృద్ధి జరగలేదు అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి మీరు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మంచి చేశాం, మేము ఈ 100 రోజుల్లో మంచి చేశాం, ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇవాళ మేము ముందుకు వచ్చాం. మీకు తెలుసు గతంలో ఏం జరిగిందో. ఈ 100 రోజుల్లో కూడా ఇందాక అందరూ చెప్పినట్లుగా ఏదైతే విజన్ ఉన్న ముఖ్యమంత్రి, ఒక స్టేట్స్మెన్, ఆయన రాజకీయ నాయకుడే కాదు, ఒక స్టేట్స్మెన్. భావి తరాలు ఎలా ఉండాలి, ఈ రాష్ట్రం ముందు ఎలా ఉండాలి, రాబో సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఎలా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి యొక్క ఆశీస్సులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.